ఇక మనము మొదటి 2 రోజుల్లో నేర్చుకున్న అంశాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఎలా కూర్చోవాలి, ఓంకారాన్ని ఎలా జపించుకోవాలి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఇన్హలేషన్, బ్రెత్ హోల్డింగ్, ఎక్స్హలేషన్ అనేటటువంటివి పాటించడం. ఆ తరువాత పల్స్ ఆక్సిమెట్రీ ఎలా రీడ్ చేయాలి, 6 మినిట్ వాక్ టెస్ట్ అంటే ఏమిటి, దానిని ఎలా చేయాలి అనే విషయాలను కూడా నేర్చుకున్నాం. ఒక్కసారి ఓంకారాన్ని ఉచ్చరిస్తాను, మీరు కూడా వెనకాల చేయండి. నిటారుగా కూర్చోండి, నడుము ముందుకి వంచి కాకుండా బాగా వెనక్కి చేరబడి కాకుండా నిటారుగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, బాగా డీప్ బ్రెత్ తీసుకోండి. నేను చెప్పినప్పుడు వదులుతున్నప్పుడు ఓంకారాన్ని ఎంతసేపు వదలగలరో అంతసేపు ఓంకారం అంటూ ఆ శ్వాసను విడవండి. టేక్ డీప్ బ్రెత్. ఓ once again, take deep breath. ఇంకొకసారి మరొక పర్యాయం. ఆఖరిసారిగా ఈ విధంగా ఓంకారాన్ని మన ప్రార్థనే కాకుండా రెస్పిరేటరీ యాక్టివిటీ బాగా నిర్ణీతంగా చేసుకొని చక్కని లంగ్ కెపాసిటీ పొందడానికి కూడా వాడుకోవచ్చు. అది ఓంకారం ఉచ్చరిస్తున్నప్పుడు కానీ, లోనికి ఇన్హేల్ చేస్తున్నప్పుడు కానీ, ఎవరికి ఏ దైవాన్ని తలుచుకోవాలనిపిస్తే అది మనసులో చక్కగా సంభావించుకోవచ్చు. సంభావించుకోకపోయినా కూడా ఓంకారం అన్నదే పరమాత్మ సంకేతము, అది కూడా పర్వాలేదు. సో ఇప్పుడు ఈరోజు 2 అంశాల గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఒకటి, మీ అందరికీ ఒక డౌటు, డ్రాప్లెట్, ఏరోసాలు, వాటి గురించి నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. కనిపిస్తుందా? సరే, ఇక్కడ చూడండి. SARS-CoV-2 లేకపోతే SARS-CoV-2 అనేది దాని తాలూకా వైరలాజికల్ నేమ్ అనమాట. కోవిడ్ అనేది జబ్బు పేరు. జబ్బు పేరు ఏమిటి? కోవిడ్. వైరస్ పేరు ఏమిటి? SARS-CoV-2. ఇలా ఉంటాయి. ప్రతిదానికి జబ్బు పేరు వేరే ఉంటుంది, దాన్ని కాజ్ చేసేటటువంటి ఆర్గానిజం పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టెటనస్ అనేటటువంటి జబ్బును కాజ్ చేసేది క్లాస్ట్రిడియం టెటనై అనేటటువంటి ఆర్గానిజం కాజ్ చేస్తుంది. అలాగే ఇక్కడ COVID-19 అనేటటువంటిది జబ్బు పేరు, SARS-CoV-2 అనేటటువంటిది వైరస్ తాలూకా నామకరణం. సరే, ఇప్పుడు ఇది రెస్పిరేటరీ వైరస్ అంటే ఏమిటి? మనము గాలి పీల్చి విడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఇంకొకరు ఎదురుగా ఉన్నప్పుడు ట్రాన్స్మిట్ అవుతుంది. కొన్ని ఉంటాయి ఫుడ్లో ట్రాన్స్మిట్ అయ్యేవి, ఆహారంలో కానీ నీళ్లలో కానీ ఉండేవి. కొన్ని ఉంటాయి ఇన్సెక్ట్ బార్న్, ఫర్ ఎగ్జాంపుల్ డెంగీ ఫీవర్ మస్కిటో బైట్ వల్ల వస్తుంది. ఆహారం నుంచి వచ్చేది రోటా వైరస్, లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నీళ్లలోని షిగెల్లా
మన డిసెంట్రీ అంట, ఇలాంటి టైఫాయిడ్, ఇవన్నీ వాటర్ బార్న్ డిసీజెస్. సమ్ ఆర్ వాటర్ బార్న్, సమ్ ఆర్ blood borne, blood to blood contact, for example HIV or hepatitis, that is jaundice and other things. Some are insect borne, and this does not require any insect, it directly transmits from one person to another through the respiratory route. There are two types of transmissions can occur in the respiratory route. One is పార్టికల్ సైజు బాగా చిన్నదిగా ఉందనుకోండి, అది ఏంటవుతుంది, ఆ ఎయిర్లో అలా సస్పెండ్ అయిపోయి కొంత దూరం, ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి ఉంటుంది. పార్టికల్ సైజ్ కొంచెం పెద్దదిగా ఉందనుకోండి, ఆ బరువుకి అది కిందనున్నటువంటి నేల మీదో టేబుల్ మీదో అక్కడ ఉన్నటువంటి సర్ఫేసెస్ మీద బికాస్ ఆఫ్ గ్రావిటీ సెటిల్ అయిపోతుంది. అంటే పార్టికల్ సైజు విల్ డిటర్మిన్ whether it will be a droplet or whether it will be an aerosol. What is a droplet? More than 5 micrometers in diameter. What is micrometer ante emiti? మీటరు, సెంటీమీటరు, మిల్లీమీటరు. మీకు తెలుసు స్కేల్లో మిల్లీమీటర్ మీరు ఈజీగా ఊహించగలరు. దానిలో 1000వ భాగం మైక్రోమీటర్. ఓకే, అంటే 1 మిల్లీమీటర్ని 1000 భాగాలు చేస్తే అందులో ఓ భాగం ఎంత ఉంటుందో అది మైక్రాన్ లేక మైక్రోమీటర్. మైక్రాన్ అనేది ఇలా చూపిస్తాము. మైక్రాన్ అన్న మైక్రోమీటర్ అన్న ఒకటే. ఇది 5 మైక్రాన్స్ కన్నా పెద్దదిగా ఉంటే బరువు ఎక్కువ అవుతుంది, పార్టికల్ సైజ్ పెద్దది అవుతుంది. అయినప్పుడు ఏంటవుతుంది, కింద సెటిల్ అయిపోతుంది. మనిషి నోట్లోంచి, ఇగో వ్యాధి సోకిన ఆయన ఈ పక్క ఉన్నారు, ఆయన నోట్లోంచి అది బయటకి రాగానే ఆ వైరస్ ఈ కిందని ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ మీద, లేకపోతే నేల మీద, టేబుల్ మీద, ల్యాప్టాప్ మీద మాట్లాడిన తరువాత, దగ్గిన తరువాత, తుమ్మిన తరువాత ఆ డ్రాప్లెట్స్ సెటిల్ అయిపోతాయి. అప్పుడు 5 మైక్రోమీటర్స్ కన్నా పెద్ద సైజు అని అర్థం. ఎంత దూరం వరకు వెళ్ళగలదు అది? 6 feet ఆర్ 2 meter డిస్టెన్స్. ఇందుకే మనం ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఎవరికైనా 2 మీటర్ల దూరంలో ఉండండి, అంతకన్నా దగ్గరగా వెళ్ళకండి. ఎందుకు వద్దంటున్నామంటే వాళ్ళు మాట్లాడినప్పుడు, శ్వాసించినప్పుడు, ముఖ్యంగా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇంకొంచెం ఎక్కువ దూరం కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు తుమ్ము దగ్గు వస్తుందో తెలియదు కాబట్టి వాళ్ళు మాస్క్ వేసుకోవాలి, ఇటుపక్క రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి హెల్దీగా ఉన్నవాడిని కూడా మాస్క్ వేసుకోవాలి. దిస్ ఈస్ టు ప్రివెంట్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. ఓకే, నౌ ఫోమైట్స్ అంటే ఏంటనమాట, మనము ఉపయోగించే ఏ వస్తువైనా ఇట్ ఈస్ కాల్డ్ ఫోమైట్. ఫోమైట్ అంటే నా పెన్ను, నా ల్యాప్టాప్, నా వాచ్, ముఖ్యంగా నా సెల్ ఫోను, టేబుల్ మీద చేపెడితే టేబుల్, ఏవేవైతే మనం వాడుతూ ఉంటామో అవన్నీ ఫోమైట్స్ అనబడతాం. ద ఫోమైట్ ట్రాన్స్మిషన్ ఈజ్ ఆల్సో ఏ ఫీచర్ ఆఫ్ డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్. ఏదైతే డ్రాప్లెట్గా ట్రాన్స్మిట్ అవుతుందో ఆ డ్రాప్లెట్స్ 5 మైక్రాన్స్ కన్నా ఎక్కువ బరువు ఉంటాయి కాబట్టి, ఆ బరువుకి అవి సెటిల్ అయిపోతాయి కాబట్టి నేను వాడే వస్తువుల మీద అన్నిటి మీద అది ఫోమైట్స్గా ఉంటుంది. దీని ఉపయోగం ఏమిటి, మనకు ఒక ఆయన కొరియర్లో ప్యాకెట్ తెచ్చాడు, ఈ ప్యాకెట్ మీద ఉంటాయా ఉండవా? సాధారణంగా ఈ వైరస్ 24 గంటలు దాటి అది యాక్టివ్గా ఇంకొకరికి ప్రవేశించేటటువంటి శక్తి ఉండదు. కానీ 24 గంటల లోపల ఈ ప్యాకెట్ మీద కానీ, ఆ ప్యాకెట్ తాలూకా ర్యాపింగ్ మీద కానీ, కవర్ కానీ వాళ్ళ చేతుల్లో కానీ ఉండడానికి అవకాశం ఉంది. అందువలన ఏదైనా వచ్చినటువంటి ప్యాకెట్ని ఒక 24 గంటల పాటు దూరంగా ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత అది మరి ఇన్ఫెక్టివ్గా ఉండదు. తరువాత ఈ ప్యాకెట్స్ మీద వచ్చినటువంటి వాటి మీద ట్రాన్స్మిట్ అయ్యేటటువంటి ఛాన్స్ బాగా తక్కువ. అయితే ఏది ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంది, మాటలాడడము, తుమ్మడము, దగ్గడము, ఇలాంటి వాటి వల్ల వస్తుంది. ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. Then what is aerosol? Aerosol is when the particle is less than 5 microns. That is, it is a very smaller particle, sometimes even 1 micron also. Then it is lighter.
దానివల్ల అంటే ఇట్ ఈస్ సస్పెండెడ్ ఇన్ ద ఎయిర్ ఫర్ ఎ లాంగర్ టైమ్. ఇట్ విల్ నాట్ సెటిల్ డౌన్ ఇమీడియట్లీ ఆన్ టు ద సర్ఫేస్. అంచేత ఏంటి, సర్ఫేస్లు క్లీన్ చేయడం వలన లేకపోతే ఈ విధమైన ఫోమైట్స్ వలనను అది ఆగదు. అది ఎయిరోసాల్ గాని అవుతే అది లెస్ దాన్ 5 మైక్రాన్స్ ఉంటుంది. అప్పుడు 6 మీటర్ల దూరం, 6 ఫీట్ దూరము లేక 2 గజాలు 2 మీటర్ల దూరం అనేది సరిపోదు, ఇంకా దూరం కూడా అది ప్రయాణము చేయగలుగుతుంది. ఎందువలన అది చాలా చిన్న పార్టికల్ అవడం వలన. ఇప్పుడు ఏమిటి తెలిసిందంటే, మొదట్లో ఇది డ్రాప్లెట్ అనే అనుకునేవాళ్ళము. ఇప్పుడు సైన్స్ స్లోగా ఏం చెప్తుందంటే ఇది డ్రాప్లెటే కాదు, ఏరోసాల్ గా కూడా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. అయితే 90% ఆఫ్ ట్రాన్స్మిషన్ డ్రాప్లెటే ఇప్పటికీ కూడా. ఓన్లీ 10% ఛాన్స్ that there could be smaller particles and those particles may remain in the air for a longer time and transmit as an aerosol. ఎయిరోసాల్ అని చెప్పగానే ఎయిర్ అని ఉంది కదా, మనం కిటికీలోంచి వచ్చే గాలిలో ఎయిర్లో వచ్చేస్తుందని అనుకోకండి. ఎయిరోసాల్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ఇన్ ద ఎయిర్. Aerosol means that aerosol will be in a closed room. Suppose when we are all sitting in a closed room, the aerosol spread will be there in the room even if we are sitting 6 feet away from one another. What are the places where aerosol transmission is possible? One, a closed restaurant. Restaurant కి వెళ్ళారు, closed AC mall, లేకపోతే సినిమా థియేటర్స్, ఓకే, మ్యారేజ్ హాల్స్ విత్ ఏసీ. When the windows are closed and AC is put, what will happen? The air in the room is not connected with the air outside. There will be some exhaust mechanism in the AC, but that is not sufficient to ventilate all the bad particles in the room. That is why always closed restaurants, malls, cinema halls, marriage venues, any other function halls which are closed and AC having, they have a problem. How about my room AC? Room AC also, if you leave the AC totally in the AC environment for 24 hours, you are not allowing your room air to exchange with the atmospheric air. With the result, the chances of density of virus particles, if they are there, they will remain there only. And what do I do? During the summer time, 1 గంట సేపు 2 గంటల సేపు ఏసీ ఆన్ చేసుకున్న, సాయంత్రం అయ్యేసరికల్లా చల్లని గాలి వస్తున్నప్పుడు చల్లబడిన తరువాత కిటికీలు తెరిచి సాధారణంగా వాయు ప్రసారము అంటే వెంటిలేషన్ అంటామే అది ఉండేటట్టు చూస్తే అది ఆ గాలి తాలూకా ఊపులో, ఆ తాలూకా గాలి వేవ్స్ లో ఈ లోపల ఉన్నవన్నీ బయటకు స్వీప్ చేయబడతాయి. అయితే ఎదురుగుండా అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారండి, ఒక 10 మీటర్లోనే 5 మీటర్లోనే, వాళ్ళు కిటికీలు తీసుకుంటే మేము కిటికీలు తీసుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుందా? రాదు. ఆ విధంగా ఒక్కసారి ఓపెన్ ఎయిర్లోకి వెళ్ళేసరికల్లా అది చాలా థిన్ అయిపోతుంది అనమాట, దాని తాలూకా కాన్సన్ట్రేషన్. అంచేత ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్మిటెడ్ బై బ్రీదింగ్ ఎయిర్ ఇన్ ఓపెన్ ప్లేసెస్. దెన్ విచ్ ఆర్ సేఫర్ ప్లేసెస్? ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ టు గో, AC trains also. So if you sit in an AC train, you have a higher risk. Like, if you go to a beach where a beautiful bridge is there, then there is no question of aerosol transmission. Or if you are in an open garden in your own apartment complex and you go for walk, when everybody is covering with the masks, the chances of transmission are small. అయితే ఏమిటి, అందరూ ఇది అబ్జర్వ్ చేయరు కదా, పైకి వెళ్ళిన వాళ్ళు మాస్క్ పెట్టుకోరు, మాస్క్ సరిగా వేసుకోరు, అంచేత డ్రాప్లెట్గా కానీ ఏరోసాల్గా కానీ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రెండు మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్, లార్జర్ పార్టికల్ సైజ్ more than 5 microns, cannot travel more than 6 feet, and these settle down on the surfaces. అందువల్ల ఏమి చేయవలను, చక్కగా అన్ని సర్ఫేస్లు శుద్ధంగా పెట్టుకోవడం, రోజు సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేసుకోవడం. ఏవేవైతే సోప్ వాటర్ పడదో వాటికి వేరే సొల్యూషన్స్తో క్లీన్ చేసుకోవడం. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఫోమైట్ ఏమిటండి? ఒకటి మీ మొబైల్ ఫోను ఇన్అడ్వర్టెంట్గా పికప్ చేసి మనం మాట్లాడతాము. రెండవది మన వేళ్ళు, మన చేతులే ముఖ్యమైనటువంటి మొబైల్ ఫోన్. చూడండి, మనం సాధారణంగా
దగ్గు వచ్చేసరికల్లా వెంటనే నోటి దగ్గరికి చేయి తీసుకొచ్చి ఇలా మా ఒక లౌడ్ స్పీకర్ లాగా దాని పొజిషన్ పెట్టి ఎదుటి వాళ్ళకి అందేటట్టు కొంచెం గట్టిగా కూడా దగ్గి అందరి మీదకి స్ప్రెడ్ చేస్తాం. ఆ విధముగా దగ్గుట సరి అయినటువంటి పద్ధతి కాదు. అయితే ఏం చేయాలి? ఒక టిష్యూ ఏదైనా తీసుకోవాలి, ఆ టిష్యూలోకి దగ్గడం, ఆ టిష్యూని జాగ్రత్తగా పారవేయడం. ఒకవేళ ఏది దగ్గర లేకపోతే తుమ్ము దగ్గు చెప్పిరావు కాబట్టి రెండు చేతులు అరచేతులు రెండు బాగా ముఖానికి దగ్గరగా తీసుకుని వెళ్ళి మాస్క్ లాగా మూసుకొని దగ్గవలను. తగ్గిన వెంటనే ఈ చేతులను తీసుకుని పోయి శుభ్రంగా కడగవాలి. అదర్వైజ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ కాఫ్ ఇంట్ యువర్ ఎల్బో. అంటే చెయ్యిని ఇలా ముందుకు పెట్టుకుని ఎల్బో నోటి దగ్గరికి వచ్చేటట్టుగా పెట్టుకుని దగ్గడం. దిస్ ఇస్ కాల్డ్ కాఫ్ ఎటికెట్. కాఫ్ ఎటికెట్ అంటే నాగరికతగా కాఫ్ చేయడం. అంటే ఒకటి టిష్యూ ఆర్ కర్చీఫ్ ఆర్ క్లోజ్డ్ హ్యాండ్స్, వెరీ క్లోజ్డ్ టు ద nose and mouth and almost gripping the face, and immediately wash the hands, or better still will be coughing into the elbow. These are the three things which you need to do whenever we get any cough, whether we have corona or not, because many diseases are transmissible by droplets. Any other cold virus, any simple respiratory viruses, pneumonia, any other ఈ ఊపిరితిత్తుల్లో సంబంధించిన వ్యాధులకు సంబంధించినవన్నీ కూడా ఈ జాగ్రత్తలు ఇప్పుడే కాకుండా ఎప్పుడు తీసుకుంటే కరోనా ఉన్నా పోయినా కూడా మనము ఆరోగ్యముగా ఉండవచ్చు. ఇప్పుడు సైంటిస్టులు చెప్పారండి, ఇది ఏరోసాల్ అండి, కిటికీ తలుపు తీస్తే వెంటనే ఆ ఎయిర్లో నో 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 నో, ఇట్ విల్ నాట్ బి దేర్ ఇన్ ద ఎయిర్ కమింగ్ ఫ్రమ్ ఓపెన్ ఎయిర్ అవుట్ సైడ్. Aerosol means it circulates in a closed room. So as far as possible, at least 4-5 hours a day, you see that your rooms are ventilated and windows are wide open. Just like మనసు విండో ఎలా తెరుచుకొని ఉండాలో ఈ కిటికీలు కూడా చక్కగా తెరుచుకోవాలి. అంతేకాకుండా వీలైనంత వరకు సన్లైట్ వచ్చేటటువంటి విండోస్ ఉంటే అవి తెరిచి పెడితే ఆ సూర్యరశ్మి వెలుగులో చాలా వరకు క్రిమినాశక శక్తి ఉంటుంది. ఇది మనము చేయవలసినటువంటి, తెలుసుకోవలసిన డ్రాప్లెట్ లేక ఏరోసాల్ సంబంధమైనటువంటి అవగాహన. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రోన్ వెంటిలేషన్. దాని గురించి చెప్తాను. ప్రోన్ వెంటిలేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్సే ఉన్నాయి మనకి. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్సే చూద్దాం. వాట్ ఈస్ ప్రోన్ వెంటిలేషన్? బోర్లా పడుకోవడం అంటామే, అంటే తల ముఖము కిందకి వచ్చేటట్టు కడుపు మీద పడుకోవడాన్ని ప్రోన్ వెంటిలేషన్ లేక ప్రోన్గా పడుకోవడము అంటారు. కనిపిస్తుందా? కనిపిస్తుంది. COVID-19 proning for self-care. This is from the Government of India directive website only. It is nothing very specific prepared by Dr. Sarma. But all the same, it is applicable to all of us. Proning అంటే బోర్లా పడుకోవడం. అందరికీ బోర్లా అంటే తెలుస్తుంది కదా. బోర్లా పడడం అంటే బిడ్డ బోర్లా పడుతున్నాడు, వాడికి ఏదో బూరీలు చేయాలి, ఏదో చేతులు ఇలా అంటున్నాడు, ముద్దపప్పులు చేయాలి అంటాం కదా, ఆ బోర్లా పడడం. Proning is the process of turning a patient or an individual with precise, safe motions from the back into the abdomen, that is onto their stomach. అంటే ఇప్పుడు మనం బెడ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, కదలలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏ విధమైన వాళ్ళకి అవస్థ కలిగించకుండా, ఇంజురీ లేకుండా జాగ్రత్తగా వెళ్ళకిలా ఉన్న వాళ్ళను బోర్లా తిప్పి పడుకోబెట్టడానికి కొన్ని మెనూవర్స్ ఉన్నాయి. అది ప్రోనింగ్ అంటాం అన్నమాట. So the individual is laying face down. Proning is a medically accepted position that improves breathing comfort and oxygenation. ఎలా తెలుస్తుంది? కూర్చోబెట్టి ఆక్సిజమీటర్ పెట్టి చూస్తే 90, ప్రోన్ చేసిన వెంటనే 5 నిమిషాలు ప్రోన్గా పడుకోబెట్టేసరికల్లా ఆ 92. అంటే ఈ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్. సో ప్రోనింగ్ is very helpful as a medical procedure by itself. It is extremely beneficial for people who have COVID. Some of us may be having COVID already in our homes. What do? We ask the patient to wear the mask. We also wear the mask, keep them in a separate room,
test all the contacts, all their contacted materials, their tissues, everything are disposed of separately, and also encourage them to sleep on the abdomen, sleep on the stomach. Stomach is not the right word. We use నా స్టమక్ అంటే ఈ లోపల ఉండేటటువంటి భాగము, జీర్ణాశయము అంటాం కదా, దాన్ని స్టమక్ అంటాము. ఈ పైన కనిపిస్తుంది బెల్లి ఎంత పెద్దదిగా మనందరికీ ఉంటుంది, అది స్టమక్ కాదు, దాని పేరు అబ్డమిన్ అంటాం అనమాట. సో అబ్డమిన్ మీద పడుకోవడాన్ని ప్రోన్ వెంటిలేషన్ లేక ప్రోనింగ్ అని అంటారు. ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకు ఆక్సిజన్ బాగా ఇలా పడుకున్నప్పుడు ఏంటవుతుందంటే ఈ ముక్కు దగ్గర నుంచి వెళ్ళేటటువంటి వాయువు అన్ని భాగములు లంగ్స్లోకి వెళ్ళడానికి సరిపోయినటువంటి అరేంజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆ విధంగా మనకి ఎలా ఉంటుందంటే ఊపిరితిత్తుల అరేంజ్మెంట్, ఒకసారి వైట్ బోర్డ్లోకి వెళ్తున్నాను. సో మనం కానీ ఇలా ఉన్నాం అనుకోండి, కిందని ఫేస్ డౌన్ ఇలా పడుకుని ఉంటే ఈ భాగంలో ఈ లంగ్స్ ఉంటాయి కదా, వీటిలోకి వెళ్ళే ఎయిర్ ట్యూబ్స్ అన్నీ కూడా ఇలా బ్యాక్వర్డ్ డైరెక్టెడ్గా ఉంటాయి అన్నమాట. ఎయిర్ ట్యూబ్స్ దే ఆర్ అప్, ఎయిర్ బీయింగ్ లైటర్ when you are in this direction, air enters even the deeper parts of your lungs. Whereas when you sit like that, and when you are in the sitting position in the lungs, air cannot enter into the deeper parts, which we have seen already. That means we have the trachea here, and then the lung here, and this is the lung there, and the air will not enter freely into the lower part. Air being lighter, it tries to occupy only the upper and mid zones only, unless you take deep breath. This is what we tried to learn when we were doing the breathing exercises. That is why Kumbhaka, Puraka, Kumbhaka and Rachaka we have understood. This prone ventilation helps in such a way that air tubes అన్నీ కూడా మీదకి డైరెక్ట్ అయి ఉండడం వల్ల ఈజీగా లంగ్ వెంటిలేట్ అవుతుంది. ఆ కారణం వలన మనము ప్రోన్ వెంటిలేషన్ కోసం, ప్రోన్ పొజిషన్లో ఉండడానికి కోసం ట్రై చేస్తాం. మళ్ళీ మారిందా? ప్రోన్కి మారిందా? మారింది. ఓకే. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోన్ లయింగ్. Prone positioning improves ventilation, keeps the alveolar units. Alveolar units అంటే ఏం లేదు, చిన్న బబుల్స్ లా ఉంటాయి కదా లోపలగా ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి ఎయిర్ సాక్స్. ఆ ఎయిర్ సాక్స్ బాగా ఓపెన్ అయ్యి లోపలికి గాలి వెళ్ళేటట్టు చేస్తుంది. పేషెంట్ ఎప్పుడు ప్రోన్ చేయాలి? మనం కూడా అందరం అలా పడుకోవచ్చు, తప్పులేదు. కానీ 94 కన్నా SpO2 తగ్గుతున్నది అంటే ప్రోనింగ్ చేయడం మంచిది. 98, 99, 97 ఉన్నప్పుడు అది ప్రోన్గా ఉన్నా సుపైన్గా ఉన్నా ఒకటే. ప్రోన్కి ఆపోజిట్ అంటే సూపైన్. సుపైన్ అంటే వెల్లకిల, ప్రోన్ అంటే బోరగిలా అని. రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ SpO2 అలాంగ్ విత్ సైన్స్ లైక్ ఫీవర్, బీపీ చేంజ్, షుగర్ ఆర్ ఇంపార్టెంట్. ఏంటంటే చూడాలి, SpO2 చూసుకోవాలి, పల్స్ రేట్ చూసుకోవాలి, బీపీ చూసుకుంటూ ఉండాలి. వన్స్ ఇన్ 3-4 డేస్కి షుగర్ పేషెంట్ అయితే షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా టెంపరేచర్ చూడాలి. ఇందులో ఏమిటి, ఎనీ టెంపరేచర్ కంటిన్యూస్లీ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 101, ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఆఫ్ మోడరేట్ డిసీజ్ టు సివియర్ డిసీజ్. మైల్డ్ కోవిడ్ టెంపరేచర్ విల్ బి లెస్ దెన్ 101 అండ్ విల్ నాట్ బి కంటిన్యూస్. ఎవరైనా ఒక పేషెంట్కి 101 కన్నా టెంపరేచర్ రోజు వరాసగా ముఖ్యంగా 5-6 రోజుల తర్వాత కూడా టెంపరేచర్ కంటిన్యూ అవుతున్నదంటే అప్పుడు లోపల లంగ్ న్యూమోనియా, కోవిడ్ న్యూమోనియా అంటే ముక్కు కోవిడ్ నుంచి లంగ్ కోవిడ్లోకి మారుతున్నది అని అర్థం. కోవిడ్ ముక్కు వరకే ఉండి వెళ్ళిపోతే మైల్డ్ డిసీజ్తో సరిపోతుంది. అది లంగ్స్లోకి వెళ్ళిపోతే మోడరేట్ డిసీజ్, బ్లడ్ కూడా ఎఫెక్ట్ చేస్తే సివియర్ డిసీజ్. సో స్టేజెస్ మైల్డ్, మోడరేట్, సివియర్. హైపాక్సియా అంటే లో ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్. హౌ డు వి నో? మనం SpO2 చూస్తుంటాం. నిన్నను ఒక పేషెంట్ మన గ్రూప్లో ఉన్న వాళ్ళే అంటే బ్రాహ్మలే వీళ్ళే అని అర్థంలో చెప్పటం లేదు, అధ్యయన భారతి గ్రూప్లో ఉన్న వాళ్ళే ఒక లేడీకి అంతకు ముందు రోజు 80 ఉండినది. వారు 80 ఉన్నది అని చూసుకోలేదు, గమనించి కూడా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నిన్న 38కి పడిపోయింది. అయ్యో
అయ్యో ఏంటి వెంటనే అన్కాన్షియస్ అయిపోయి ఆల్మోస్ట్ బ్లూ అయిపోయి చనిపోవడానికి రెడీగా ఉన్నది. ఆమెను వెంటనే ఎక్కడ పక్క లక్కీగా ఏంటంటే ఒక దగ్గరలో 2-3 కిలోమీటర్స్ ఏదో హాస్పిటల్ ఉంటే అక్కడికి తీసుకువెళితే వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టారు. 72 గంటల తర్వాతే చెప్తాము అన్నారు. బాగుందా? అంటే ఏమిటి? రోజు పల్స్ ఆక్సిమీటర్ చెక్ చేసుకోకపోవడం వలన వచ్చిన కర్మము. ఇది వాట్ కెన్ బి అవాయిడెడ్. గోళ్లతో పోయేదానిని గొడ్డలితో నరకడము మనందరికీ సర్వసామాన్యమైనటువంటి అలవాటు. ఆ అలవాటును తప్పించుకోవలను. గొడ్డలి వరకు తెచ్చుకోవద్దు. ట్యూబ్ మీదకి వెళ్ళిన తరువాత 100 మందికి వెంటిలేటర్ పెడితే 50 మంది తిరిగి రారు. 50 మంది పరంజ్యోతిలో కలిసిపోతారు. అయితే పరంజ్యోతిలో కలిసిపోవడం మంచిదే కదా, మంచిదే నిజమే. ఈ విధమైనటువంటి బాధలతో పరంజ్యోతిలో కలిసిపోవడం కన్నా ఈ శరీరం ఇచ్చినంత వరకు దానిని జాగ్రత్తగా వాడుకోవడం కూడా ఒక ధర్మము కదా. చేత అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే SpO2 రెగ్యులర్ గా రోజుకోసారి చూసుకోండి. దగ్గు కానీ ఇలాంటివి ఉంటే రోజుకి 6 అవర్స్ కోసారి చూసుకోండి. ఏదైనా 94 అంతకన్నా కింద కనిపిస్తే ప్రోన్ గా పడుకోండి. టైమ్లీ ప్రోనింగ్ అండ్ మెయింటైన్ అండ్ విండో దగ్గరగా ఉంటే విండో ఓపెన్ చేయండి. చేస్తే వాళ్ళకి దగ్గరగా బాగా వెళ్తుంది. అప్పుడు దానికి ఎలా పెట్టుకోవాలి? ప్రోనింగ్ ఎలా మామూలుగా పడుకుంటే ప్రెషర్ పాయింట్స్ అని ఉంటాయి, కొంతసేపు అయ్యేసరికి ఎలా పడుకోలేము. చేత పిల్లోస్ ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ఓ పిల్లో తల కింద ఉండాలి, నెక్ కూడా కవర్ చేస్తూ ఉండాలి. నెక్ హ్యాంగ్ అవ్వకూడదు. ప్రోన్ గా పెట్టాం కదా తల నెక్ కిందకి హ్యాంగ్ అవుతే అది చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. సో నెక్ మస్ట్ బి సపోర్టెడ్. హ్యాండ్స్ ఆర్ ఆన్ ద సైడ్ యాజ్ యూ కెన్ సీ హియర్. 2 pillows below the chest, one above the other, not one side by side, one above the other. Raise the chest to a higher level than the neck and the legs, and keep the legs supported because we require the blood to drain from the foot also. So slightly elevate the foot by keeping 2 more pillows under the under the feet also. One pillow below the neck, 2 pillows బిలో ద షిన్. షిన్ అంటే ఏమిటంటే చూడండి, మనం మోకాల కింద చూసుకుంటే గట్టిగా ఒక 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 రిబ్బులా తగులుతూ ఉంటుంది. ఇలాగా మోకాల కింద నుంచి పాదం వరకు ఉన్న భాగాన్ని గట్టిగా కొడితే చూడండి బోన్ తెలుస్తూ ఉంటుంది అనమాట. దాన్ని షిన్ ఆఫ్ ద టిబియా అంటారు. ఆ షిన్ కింద 2 పిల్లోలు, 2 చెస్ట్ కింద, తర్వాత ఒకటి నెక్ కింద పెట్టి ఈ విధమైన పొజిషన్లో ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను. పెట్టి పడుకోవాలి. ఎంతసేపు పడుకోవాలి? ఎంతసేపు వీలుంటే అంతసేపు. ఒక రోజులో 4-5 గంటలైనా ప్రోనింగ్ చేయగలిగితే, ఒక గంటలో అట్లీస్ట్ ఒక 10-15 నిమిషాలైనా ప్రోనింగ్ చేయగలిగితే చాలా ఉపయోగంగా ఉంటుంది. సెల్ఫ్ ప్రోనింగ్ నా మొత్తం ఇదిగో ఇలా ఉంది. 30 minutes 2 hours laying on your belly. 30 minutes to 2 hours laying on your left side and then again laying on the right side. If I lay on the left side, my right lung gets ventilated very well. If I lay on the right side, the other way around. రైట్ లెఫ్ట్ మారుతూ ఉండాలి. అలా అయితే బోత్ లంగ్స్ ఈక్వల్ గా వెంటిలేట్ అవుతాయి. చాలా మంది మనం పడుకున్నప్పుడు చూడండి తాటకి పడుకున్నట్టు ఇలా 2 చేతులు జాపేసి నోరు తెచ్చుకొని తల వెనక్కి పెట్టేసుకుని వెళ్ళకి ఇలా పడుకోరాదు. అది పడుకునే పొజిషన్ తాటకి పొజిషను, మన పొజిషన్ కాదు. మనం ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, విచ్ ఎవర్ సైడ్ యు ఆర్ కంఫర్టబుల్, అండ్ దెన్ కీప్ చేంజింగ్ and keep coming onto the belly also. Otherwise, when you are sitting, there is no problem. How many hours we sleep? 6 to 8 hours. Among that, at least 2 hours, if you can keep your on the sides, it will be helpful. చూసావా? ఇక్కడేమో చూసారా మీరు? ఇక్కడ ముందేమోనో లెఫ్ట్ సైడ్ పడుకుంది అమ్మగారు, తర్వాత రైట్ సైడ్ పడుకుంది. రైట్ లంగ్ వెంటిలేట్ అవుతుంది, లెఫ్ట్ లంగ్ వెంటిలేట్ అవుతుంది. లయింగ్ ఆన్ ద రైట్ సైడ్, లయింగ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. యాక్చువల్గా బొమ్మలు తప్పుగా ఉన్నాయి. రైట్ సైడ్ పడుకున్నది లెఫ్ట్ రైట్ అని మార్క్ చేస్తున్నాయి. అది మీరు కరెక్ట్ చేసుకోండి. తప్పులు పట్టడం చాలా సులభము, కరెక్ట్గా చేయడం చాలా కష్టము. అది తెలుసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ లయింగ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. కరెక్ట్గానే ఉంది. ఇలా పెట్టుకుంటే ఏమిటవుతుంది? లెఫ్ట్ సైడ్ కరెక్ట్గానే వచ్చింది. ఇలా పెట్టుకుంటే ఏమైంది? ఇప్పుడు సైడు రైట్ సైడ్ పడుకున్నాను. అంతే. ఆ లంగ్ వెంటిలేషన్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ పడుకున్నప్పుడు రైట్ సైడ్ పడుకున్నప్పుడు లెఫ్ట్ వెంటిలేట్ అవుతుంది. ఆ తరువాత సిట్టింగ్ అప్ పొజిషన్, దిస్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎవరు చేయకూడదు ప్రోనింగ్?
Avoid after meals. Of course, we cannot do immediately after meals. Lie on the abdomen. Okay. Maintain proning for only as much time as is comfortable. అలా ప్రోన్ చేయమన్నారు కదా అని ఆవిడ అయ్యో కుయ్యో మరో అంటున్నా సరే అలాగే ఉంచేయవద్దు. One may prone up to 16 hours a day. Suppose people who are bedridden, మల్టిపుల్ సైకిల్స్ లో మధ్య మధ్యలో కూర్చోబెడుతూ అలాగా 16 hours a day వరకు చేయవచ్చును అన్నాము. మిగతా 4 గంటలు కూర్చోబెడతాం పేషెంట్. బట్ నార్మలీ మనకి 16 అవర్స్ పడుకోవాల్సిన అవసరం ఉండదు బెడ్ మీద. ఒక 2-3 అవర్స్ ప్రోనింగ్ లో ఉంటే కూడా మంచిదే. పిల్లోస్ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటే ప్రెషర్ పాయింట్లు మారుతాయి. కీప్ ట్రాక్ ఆఫ్ ఎనీ ప్రెషర్ సోర్స్ ఆర్ ఇంజురీస్. ఇక్కడ బాగా నొప్పి పెడుతుందంటే అక్కడ ఎక్కడ ఎక్కువగా ప్రెషర్ పాయింట్ ఉందంటే అక్కడ ఎక్స్ట్రా సపోర్ట్ మెత్తటిది ఏదో పిల్లోవో కుషనో ఏదో ఒకటి పెట్టాలి. ముఖ్యంగా ఎముకలు ఎక్కడైతే తగులుతూ ఉంటాయో బెడ్కి అక్కడ ప్రెషర్ సోర్సు రావడానికి అవకాశం కలదు. అది ఇది ప్రోనింగ్. ఇంకా ఏమిటి, ఎప్పుడెప్పుడు మనం ప్రోన్ చేయకూడదు? ప్రెగ్నెంట్ లేడీ 9వ నెల కడుపుతో ఉన్నాడని తీసుకెళ్ళి ప్రోన్గా పడుకోమంటే ఆవిడ బేబీ క్రష్ అయిపోతుంది, బ్రెత్లెస్గా ఫీల్ అవుతుంది. చేయకూడదు. ఎవరికైతే కాళ్ళలో ఈ వెయిన్స్లోనే క్లాట్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రోనింగ్ అంత మంచి పద్ధతి కాదు. అలాగే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, లేకపోతే ఫీమర్ ఫ్రాక్చర్ ఉన్న వాళ్ళకి, పెల్విక్ ఫ్రాక్చర్ ఉన్న వాళ్ళకి, స్పైన్ ఫ్రాక్చర్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఈ పొజిషన్ మార్చడంలో రిస్క్ ఎక్కువ ఉంటుంది అని చేయవద్దు. నాన్ సెల్ఫ్ ప్రొనేటింగ్ పేషెంట్స్ అంటే వాళ్ళంతటా వాళ్ళు ఒత్తిగిలి పడుకోలేక లెఫ్ట్ సైడ్ కానీ ప్రోన్ కానీ పడుకోలేని వాళ్లకు ఒక స్టెప్స్ కూడా ఇక్కడ ఇవ్వబడినాయి, ఏ విధంగా వాళ్ళని ఇటు నుంచి అటు మార్చాలని. ఇది అనేకంగా మనకి నార్మల్గా ప్రివెంటివ్గా అవసరం ఉండదు. ఈ డాక్యుమెంట్ మీకు సర్క్యులేట్ చేస్తాను. ఎవరైనా ఇది హాస్పిటల్లో చేసేటటువంటిది, ఎవరైనా అటువంటి దాంట్లో ఉంటే వాళ్ళు దీన్ని ఉపయోగించుకునవచ్చును. దిస్ మే నీడ్ మోడిఫికేషన్ విత్ ఎమర్జింగ్ ఎవిడెన్స్. ఇప్పటికీ సైన్స్ ఈ విధంగా చెప్తోంది. వాళ్ళు ఎందుకు అలా పెట్టారంటే రోజు రోజుకి కరోనా అవన్నీ మారిపోతున్నాయి కాబట్టి కిందని దిస్ మే నీడ్ మోడిఫికేషన్ అంటూ చెప్పారనమాట. అయితే ఇప్పటికి ఇది ప్రోన్ అన్నది ఇండియాలో ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్గా కూడా చాలా యాక్సెప్టెడ్ మెథడ్ ఆఫ్ డూయింగ్ అండ్ యూ కెన్ ఆల్వేస్ డూ ఇట్. నౌ ఐఎమ్ ఓపెనింగ్ ఫర్ ఎనీ డౌట్స్ ఆర్ డిస్కషన్.